ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శత జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహిస్తున్న 3 రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దివంగత స్వామినాథన్ సంస్మరణార్థం ప్రత్యేక నాణాన్ని, స్టాంపును మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా విధించిన 50% సుంకాలపై ప్రధాని పరోక్షంగా స్పందించారు. దేశ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. భారత్తో వాణిజ్య చర్చల సందర్భంగా అమెరికా నుంచి భారత్కు దిగుమతయ్యే మొక్కజొన్న, సోయాబీన్స్, ఆపిల్స్, బాదం, ఇథనాల్ సహా డైరీ రంగ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్ పట్టుబట్టారు. అమెరికా ఉత్పత్తులకు నేరుగా భారత మార్కెట్ను తెరిస్తే రైతులు వెన్నువిరిచినట్లే అవుతుందని భావించిన భారత్ ఆ డిమాండ్లను తిరస్కరించింది. ఆ కారణంతోనే ట్రంప్ తొలుత 25% సుంకాలను విధించారు. తాజాగా రష్యా చమురు కొంటున్నారనే సాకుతో వాటిని 50% పెంచేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని మోదీ రైతులు, పశు పెంపకదారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఉన్న గ్రామీణ ప్రాంతాల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.